తినాలని ఆతృత ఉందండి. ఎప్పుడు ఎండింగ్ పెడదామా, బాయ్ బాయ్ చెప్పేద్దామని వెయిట్ చేస్తున్నాడు. హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెగ్యులర్గా చేసుకునే రెసిపీయేను డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకుంటూ ఉంటాం కదా. నేను చేసే ఈ రెసిపీ కాంబినేషన్ యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా మీకైతే దొరకదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎగ్ బుర్జీ చేసుకుందాము. ఎగ్ బుర్జీయే కదా ఎగ్ బుర్జీలోనే చాలా వెరైటీగా చేసుకోవచ్చు. ఎగ్ బుర్జీ, మెంతికూర, పెసరపప్పు కాంబినేషన్లో చేసుకుందాం. ఎగ్ బుర్జీ టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. వీడియో చూడబోయే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేయండి. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. 2 రెమ్మలు కరివేపాకుని కాస్త తుంచుకొని వేసుకుందాము. మనకి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. మనకి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఒక 2-3 కారానికి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను నేను. అంటే ఒక 4 స్పూన్స్. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని ఇలా సన్న పీసెస్లా కట్ చేసుకొని టమాటోలను కూడా ఫ్రై చేసుకుందాము. మనం వేసుకున్న టొమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పెసరపప్పు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి. నేను తీసుకున్నది ఒక మీడియం సైజు కట్ట మెంతికూరని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. చూసారా, మన చేతికి పట్టుకుంటే ఇంత ఉంది. ఇంత కట్ట అయితే తీసుకున్నాను నేను. ఈ మెంతికూరను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. మనం వేసుకున్న మెంతి ఆకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. నేను తీసుకుంటున్నాను 5 ఎగ్స్. ఎగ్స్ వేసిన వెంటనే ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుందాము. వెంటనే కలుపుతూ ఉన్నామంటే అది స్మాష్లా అయిపోతుంది కదా. ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఎవరైనా ఇంటికి మనకి గెస్ట్లు వచ్చినా సరే వెరైటీగా ఇలా ఎగ్ బుర్జీ చేసి పెట్టొచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎక్కడా తినుండరు. ఇలా కాంబినేషన్ బాగుంటుంది టేస్ట్. టమాటోలు ఇష్టం లేని వాళ్ళు టమాటోలను స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇలా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 టీ స్పూను చిన్నులపై కారం వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి ఈ రెసిపీ అనేది ఒక 15 మినిట్స్ అయితే పట్టిందండి. రెగ్యులర్గా ఇంకా మీరు ఇంట్లో చేసుకుంటే ఒక 10 మినిట్స్లో అయితే కరెక్ట్గా అయిపోతుంది. అంత ఈజీగా చేసుకోవచ్చు. మనకి పెసరపప్పు కాంబినేషన్ తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరికైనా ఈ కాంబినేషన్ తెలియకపోతే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకైతే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసేద్దాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. అమ్మా నాకు పెడతారా? బాగుందనా? నిజం బాగుంది. చూసారు కదండి రెసిపీ ఎంత ఈజీగా చేసుకున్నామో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడు తినాలని ఆతృత ఉందండి. ఎప్పుడు ఎండింగ్ పెడదామా, బాయ్ బాయ్ చెప్పేద్దామని వెయిట్ చేస్తున్నాడు. నాన్ వెజ్ పెట్టలేదు అందుకని. ఎప్పుడెప్పుడు వీడియోని ముగిచ్చేద్దామా అని చెప్పి నన్ను తొందర పెడుతూ బాయ్ బాయ్ అని చెప్తున్నాడు. బాయ్ బాయ్ చెప్పు త్వరగా. ఓకేనండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి ఎగ్ బుర్జీ డిఫరెంట్ కాంబినేషన్లో. టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆ చేత్తో ప్లేట్ పెట్టుకో. బాయ్. మళ్ళీ చెప్తాను. డిలీట్ చేసేంత